హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ 456 అన్వ్లాగ్స్. ఈరోజు మన వీడియో అయితే సుగుటూరు గంగ జాతర. సుగుటూరు గంగ జాతర అంటే పొంగనూరులో అంగరంగ వైభవంగా జరిగే పండుగ. ఇది జమీందార్ల వంశీయుల నుండి ఇది కంటిన్యూ అవుతానే ఉంది. దాదాపు 700 సంవత్సరాల నుంచి ఈ పండగ ఏకదాటిగా ఏమాత్రం తగ్గకుండా ఇంతే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉందండి. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు రాజులు, జమీందారులు. వాళ్ళ జమీందారుల వంశీయులే వాళ్ళు. ప్రతి ఏడాది వస్తారు. వాళ్ళు బెంగళూరులో అయితే స్థిరపడిపోయారు, కానీ ప్రతి సంవత్సరం వాళ్ళే తొలి పూజ చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ గంగ జాతరకైతే వచ్చేస్తారు. మంగళవారం, బుధవారం ఎక్కువ రద్దీగా ఉంటుంది మా ఊర్లో. మంగళవారం కోటలో పెడతారండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము కోటలో చూద్దామని. 24 సంవత్సరాల నుండి పెళ్ళైనప్పటి నుండి ఇంతవరకు నేను చూడనే లేదు కోటలో లోపల. ఒక్కసారైనా కోటలో చూడాలని లోపలికి వచ్చాను. కానీ ఈ కోట అయితే చాలా పెద్దగా ఉన్నింది. వర్షాల కారణంగా 2 years బ్యాక్ అయితే మొత్తం కోట వెనకల అంతా పడిపోయిందండి. కానీ ఫ్రంట్ మాత్రం అలాగే చెక్కు చెదరకుండా చాలా బాగుంది. అమ్మవారిని మంగళవారం రోజు ఇక్కడ ప్రతిష్టాపిస్తారు. ఇక్కడ ఉంచి అమ్మవారిని పూజలు చేసి ఈవినింగ్ దాకా పూజలు చేసి, అలాగే తొలి పూజ జమీందారులు చేసిన తర్వాత మళ్ళీ ఊరేగింపు చేస్తారు. నైట్ అంతా ఊరేగింపు చేస్తారు. ఊరంతా పొట్టేళ్ళు కొడతారు. దాని తర్వాత అమ్మవారిని గుడిలోకి తీసుకొని వెళ్తారండి. గుడిలో ఉంచేసి బుధవారం వరకు పూజలు జరుగుతూనే ఉంటుంది. బుధవారం నైట్ అంతా. దాని తర్వాత అమ్మవారిని తీసుకొని వెళ్ళి మళ్ళీ బ్యాంకులో పెట్టేస్తారండి. వెండి విగ్రహం అమ్మవారు. ఇది జమీందారుకి దొరికిందంట. అందుకని ఆ జమీందారు అప్పటి నుంచి వాళ్ళ వంశీయులు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఈ పండగ. ఎక్కువ రద్దీగా ఉండటంతో దగ్గరికి వెళ్ళి తీయలేకపోయాను. ఎలాగో దొంగగా తీసేసాను. వాళ్ళైతే ఫోన్ లాక్కొంట్రా అంటున్నారు వాళ్ళు. కానీ నేను చిన్నగా ఎలాగో తీశాను. ఇక్కడ చిన్న విగ్రహం ఉంది అమ్మవారికి. ఇది ఫ్రంట్ అండి. ఈ భాగం అంతా ఇది ప్యాలెస్ ఫ్రంట్. చిన్నపిల్లలైతే బుట్టలు తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. పెద్దవాళ్ళైతే గరిగెలు మోస్తారు. ఫెన్సింగ్ వేసేసారు. ఇక్కడ ఎంట్రీ అండి. ఇది కోట. నేను చెప్పిన బుట్టలు ఇవే. దవనము, అలాగే లోపల వేపాకు, పువ్వులు, బంతి పువ్వులు అన్నీ తీసుకొని వెళ్ళి, మల్లె పువ్వులు అన్నీ తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించుకుంటారు చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు అయితే చీరలు కూడా కట్టుకుంటారు మగవారు. పెద్దవాళ్ళు గరిగెలు మోస్తారు, అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇది మా కోనేరండి, పుంగనూరు కోనేరు. ఒకే ఒక రోజులో నిర్మించారు ఈ కోనేరు కూడా. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్, శివుడు టెంపుల్. నేను బండిలో వెళ్తూ అలా తీశాను. నేనైతే దేవుని చూసుకునేసి ఇంటికైతే వెళ్తున్నాను. ఊర్లో ఉన్న అమ్మవారినికంతా ఇలాగే అలంకరిస్తారు. ఆ రోజు నైట్ అమ్మవారిని ఇలా ఊరంతా ఊరేగింపు చేస్తారండి. నైట్ అంతా పొట్టేలు, కోళ్ళు అన్నీ కోస్తూనే ఉంటారు. నైట్ అంతా చుట్టాలు వచ్చేవాళ్ళు తింటూనే ఉంటారు, పొట్టేలు కొడుతుంటారు. వీడియో తీయకూడదు కాబట్టి మేమైతే 101 టెంకాయ అలా కొడతారు మా వారు. మొక్కుబడి ఉంది కాబట్టి కొడతారు. మొక్కుబడి ఉన్నా లేకపోయినా కొంతమంది మంచిదని కొడతారు. దగ్గరికి వెళ్ళి తీయలేకపోయినానండి. మేడపైన నుంచి తీశాను. ఆ రద్దీలో చంపేస్తారు. ఇసుకేస్తే అసలు ఇసుక కూడా రాలదు అన్నట్టుగా
అంత రద్దీగా ఉంటుంది మంగళవారం బుధవారము. కానీ పిల్ల పాపలతో చాలా హ్యాపీగా చేసుకుంటారు ఈ పండగ అయితే. బంధుమిత్రులతో జెయింట్ వీల్లు అన్నీ ఉంటాయి. పిల్లలు బాగా సరదాగా ఆడుకొని అలాగే షాపింగ్లు కూడా చేసుకోవచ్చు. నేనైతే షాపింగ్ కూడా వెళ్ళలేదండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రమీ 456 అండ్ వ్లాగ్స్ అండి. ఎందుకైనా మంచిది మన వాళ్ళు ఈ వీడియో చూస్తారని చెప్పి నేను వీడియో నాకు అవైలబుల్లో ఉన్న వీడియోస్ మాత్రం కొంచెం పెట్టాను. ఇంకా తీయాలంటే ఇంకా చాలా ఉంది మా ఊరి గొప్పతనం. కానీ నేను అంత వీడియోలు తీయలేకపోయినానండి. ఉన్న వీడియోలే ఎడిటింగ్ చేసి పెట్టేశాను. కానీ ఒక్కొక్కటి నిదానంగా పెట్టడానికి ట్రై చేస్తాను. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రమీ 456 ఆన్ వ్లాగ్స్.